చప్పట్లతో మల్లన్న స్వాగతం తెలపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మంత్రులారి తీన్మార్ మల్లన్న గారి నాయకత్వం, తీన్మార్ మల్లన్న గారి నాయకత్వం. థ్యాంక్ యూ అమ్మ. ఆకలి అయితే లేదా? జర గేట్ కారణం వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేయాలి. ఎవరు డిస్టర్బ్ ఆకలి అయితే లేదమ్మా? ఎక్కడ అక్కడ కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మనదేమో ఆకలి పోరాటం, కడుపున పడాలని. వాళ్ళ కడుపున పుట్టిన బిడ్డలేమో మన కోసం సచ్చి ఆడ బొమ్మలై శివాలై కూర్చున్నారు. ఆడ మనదేమో ఆకలి పోరాటం. మనకు ఆకలి కదా, ఆకలి కదా మనకు. ఇవాళ సభాధ్యక్షులైనటువంటి గౌరవ పెద్దలు ఒట్టే జానయ్య గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర జిల్లా, అలాగే వివిధ కుల సంఘాల, అలాగే మహిళా సోదరులందరూ కూడా, అధ్యక్షులందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, సూర్యాపేట గడ్డ 1997 ఆగస్టు 11 తారీఖున ఇదే గడ్డ మీద ఈడనే అక్కడ ఉన్నటువంటి మారోజు వీరన్న ఆయన సభ పెట్టిండ. నా జాతుల వాటా నా జాతులకు దక్కాలని చెప్పిండు. ఆ రోజు మారోజు వీరన్న వెంట నడిచి ఆయన భావజాలాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి బిడ్డలంతా ఆయన వెంట ఉద్యమంలో పోతే ఆ బిడ్డలను ఎన్కౌంటర్ చేసి చంపితే ఆ బిడ్డల ఫోటోలు పట్టుకొని తిరుగుతా ఉన్నారు కదా వీళ్ళు. ఎవరో తెలుసా? వీళ్ళు బిడ్డలను మన జాతుల కోసం త్యాగం చేసిన బిడ్డలన్న ఫోటోలు లేదు. చూపెట్టండి ఒకసారి, ఈ ఫోటోలు చూపెట్టండి. వాళ్ళ పిల్లల్ని మన కోసం త్యాగం చేసినటువంటి తల్లులు వాళ్ళ బిడ్డల ఫోటోలు పట్టుకొని సూర్యాపేటకు వచ్చి గడ్డ మీద కూర్చున్నారు. నా కొడుకు ఇక్కడి నుంచే కదా, ఈ ప్రజల కోసమే కదా త్యాగం చేసిందని వచ్చి కూర్చున్నారు. ఇక చూడండి ఒక్కసారి. మనది ఆకలి పోరాటం. టైం అయింది, తినాలి. మన పోరాటమే అది. ఆ పిల్లలు ఆ తల్లులకు కూడా లేదా? ఆ తల్లులకు లేదా? వాళ్ళ ఆకలి లేదా? వాళ్ళ కడుపు కోత లేదా? ఉంది కదా. మనదేమో ఆకలి పోరాటం. ఎప్పుడు లేదుమా, ఎప్పుడు తిందుమా, ఎప్పుడు పడుకుందుమా. ఆ పిల్లలు కాలుకు ముళ్ళు గుచ్చుకుంటేనే అయ్యో పాపం అని బాధపడుతుంటాం. మరి ఆ బిడ్డల అక్కడ కూర్చున్న తల్లిదండ్రుల పిల్లల శరీరాల్లోకి బుల్లెట్లు దిగినాయి. బాంబులు వేసి తుణుకలు చేసి చంపారు కదా వాళ్ళ పిల్లల్ని. వాళ్ళ పిల్లల కోసం ఈ సూర్యాపేట వెయిట్ చేస్తుందా చేయదా? ఎందుకోసం వచ్చినారు వాళ్ళు? ఎందుకోసం వచ్చి కూర్చున్నారు? వాళ్ళ బిడ్డలు కోరుకున్న రాజ్యం వచ్చిందా లేదా? దానికోసం వచ్చి కూర్చున్నది. వాళ్ళ ఒక్కలన్నా మన బిడ్డల్ని అట్లా త్యాగం చేయించగల తల్లి ఉందా? ఇస్తారా మీ బిడ్డల్ని ఉద్యమానికి? ఇయ్యలేము. ఎందుకు? మనకు కన్నపేయ ఉంది, కొడుకు ఉండాలి, మన పిల్లలు ఉండాలి. మరి వాళ్ళకు లేదా? వాళ్ళంతా జీవితాలను త్యాగం చేసి వచ్చినటువంటి కుటుంబాలు వాళ్ళంతా. ఎవరు చంపారు తెలుసా వాళ్ళ పిల్లల్ని? ఎవరు చంపారు? చంద్రబాబు నాయుడు చంపాడు వాళ్ళ పిల్లల్ని. చంద్రబాబు నాయుడు పట్టుకపోయి ఎన్కౌంటర్ చేసి చంపిండు వాళ్ళ పిల్లలందరినీ. ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల ఫోటోలు చూసుకుంటూ రోజు ఏడ్చుకుంటూ బతికేలా తీస్తున్న బిడ్డలు వాళ్ళు.